ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్కి అయితే. సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కెనాన్ 7D Mark II గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చేయమనేసి మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు, అక్షయ్ కిరణ్ అయితే. సో ఆయన కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి నేను అయితే కెనాన్ 7D Mark IIని సో 2020లో మనం పర్చేస్ చేస్తే సో బెస్ట్ బై అవుతుందా లేదా అనేసి ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 2014 అయితే ప్లాన్ చేశారు. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ చెప్తాను, ఫైనల్గా మీకు కన్క్లూజన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ప్రైస్ రేంజ్కి మనము ఏదైతే కెనాన్ 7D Mark IIని పర్చేస్ చేయాలా లేదా అనేసి. సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ సంబంధించిన ఏదైతే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీనికి సంబంధించిన అయితే మెగాపిక్సెల్ చూసుకుంటే 20.2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో APSCకి సంబంధించిన CMOS సెన్సార్ అయితే దీంట్లో యూజ్ చేశారు. సో దీంట్లో వచ్చేసరికి మనకి డిజిక్ 6 ప్రాసెసర్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే ఉంటుంది. ISO రేంజ్ చూసుకున్నామంటే 100 నుంచి మొదలై మనకి దగ్గర 16,000 వరకు అయితే రేంజ్ అయితే వెళ్తుంది. సో మాక్సిమం ISO రేంజ్ చూసుకుంటే 51,200 రేంజ్ వరకు అయితే ISO అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లెన్స్ చూసుకున్నామంటే దీనిలో వచ్చేసరికి మనకి EF లెన్స్ అలాగే EFS లెన్స్కి సంబంధించిన సపోర్ట్ అయితే మనకు ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇంటర్చేంజబుల్ లెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా స్టోరేజ్ గురించి మారితే సో దీంట్లో వచ్చేసరికి మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో వాటికి సపోర్ట్ చూసుకున్నామంటే మనకి SDXC సంబంధించిన ఏదైతే UHS-1 ఏదైతే ఉందో సో వీటికైతే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ DSLR అయితే. సో దీనికి సంబంధించిన ఫోకస్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసరికి ఫోకస్ మోడ్ గురించి మాట్లాడితే సో దీంట్లో మనకి 1 షాట్ ఫోకస్ ఉంది, అలాగే AA ఫోకస్ ఉంది. సో దాంతోపాటు మనకి లైవ్ వ్యూ అలాగే మనకి ఫేస్ డిటెక్షన్ మోడ్ అయితే ఉంటుంది. సో దానితో పాటు మనకి మాన్యువల్ ఫోకసింగ్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఇంకా మన ఫోకసింగ్ ఏ సంబంధించిన సెలెక్షన్స్ గురించి మాట్లాడినామంటే మనకి ఆటో ఫోకస్ సంబంధించిన సెలెక్షన్ గురించి మాట్లాడితే దీన్ని మనకి మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఆటోమేటిక్ కూడా ఈ సెలెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో బిల్టిన్గా మనకి ఫ్లాష్ అయితే ఉంటుంది, అలాగే మనకి సెల్ఫ్ టైమర్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి కంటిన్యూస్ షాట్స్ గురించి మాట్లాడితే సో 10 frames per second వరకు అయితే ఈ కెమెరా యూస్ చేసి మనం అయితే ఫోటోస్ కంటే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ఇటు ఆటో ఫోకస్ పాయింట్స్ చూసుకున్నామంటే దీని వచ్చేసరికి మనకి 65 ఆటో ఫోకస్ పాయింట్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి పోర్ట్రేట్స్ కోసం అయితే సో చాలా బాగా అయితే మనకి DSLR అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇది తీసుకుంటే వెయిట్ గురించి మాట్లాడితే సో ఫస్ట్ మనం ఏదైతే డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏదైతే 149 విడ్త్ 78 హైట్ అలాగే 112 సంబంధించిన డెప్త్తో అయితే ఈ కెమెరా అయితే వస్తుంది. సో టోటల్ మనకి వెయిట్ చూసుకున్నామంటే 910 grams వెయిట్ అయితే దీనితో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. జస్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన షటర్ స్పీడ్ గురించి మాట్లాడితే ఎలక్ట్రో మెకానికల్ సంబంధించిన షటర్ స్పీడ్ అయితే యూస్ చేస్తున్నారు. సో 1/8030 seconds అయితే దీంట్లో షటర్ స్పీడ్ అయితే ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసరికి స్టిల్ ఇమేజెస్ గురించి మాట్లాడినామంటే సో స్టిల్ ఇమేజ్ ఫార్మాట్ గురించి చూసుకుంటే దీని వచ్చేసరికి మనకి JPEG-లో మనం దీంట్లో ఫార్మాట్ అయితే ఉంటుంది, అలాగే రాలో మనం ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో దానితో పాటు JPEG అలాగే రాని రెండింటిని కంబైన్ చేసి మన ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి విషయం చెప్పొచ్చు ఈ DSLRలో అయితే. ఇంకా వ్యూ ఫైండర్ గురించి మాట్లాడమంటే దీంట్లో వచ్చేసరికి కవరేజ్ గురించి మాట్లాడితే సో వ్యూ ఫైండర్ కవరేజ్ చూసుకుంటే సో 100% అయితే ఉంటుంది. ఏదైతే వ్యూ ఫైండర్కి సంబంధించిన టైప్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసరికి ఐ లెవెల్ పెంటా ప్రిజం అయితే దీంట్లో యూజ్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏదైతే రేర్ LCD ప్యానల్ అయితే యూజ్ చేశారో సో వచ్చేసరికి మనకి ఫుల్లీ ఆర్టికులేటెడ్ కాదు. సో ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ అయితే ఉంటుంది. సో 3 పాయింట్కి సంబంధించిన ఇంచెస్ ఏదైతే స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది అంటే మనకి టోటల్గా 7.7 centimeters అయితే బ్యాక్ సైడ్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో ఇది ఆర్టికులేటెడ్ కాదు, మీరు రొటేట్ అయితే చేసుకోలేరు, ఇది బ్యాక్ సైడ్ మీద ఫిక్స్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీరు బ్లాక్ చేస్తున్నా కానీ లేదంటే ఏమైనా వీడియోస్ సెల్ఫీ వీడియోస్ తీసుకోవాలనుకున్నామని సో మీకు అది స్క్రీన్ అయితే వర్కౌట్ అవ్వదు. సో కాన్స్టెంట్గా అయితే మీకు స్క్రీన్ ఒకే పొజిషన్లో అయితే మీకు ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి TFT LCD ప్యానల్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. మనకి దగ్గర 10,40,000 డాట్స్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది మర్చిపోకండి, ఇది వచ్చేసరికి మనకి ఫిక్స్డ్ స్క్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీరికి సంబంధించిన పోర్ట్స్ గురించి మాట్లాడితే సో దీంట్లో వచ్చేసరికి USB 3.0 పోర్ట్స్ అయితే ఉంటాయి. దీని వచ్చేసరికి స్పీడ్ గురించి మాట్లాడితే సో 5 GB per second అయితే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో క్లీన్ HDMI అయితే ఉంటుంది. సో మామూలుగా HDMIకి అలాగే క్లీన్ HDMIకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో క్లీన్ HDMIలో మనకి మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తారు. సో క్లీన్ HDMIకి మనకి HDMIకి సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి మైక్రోఫోన్ జాక్ అని అలాగే హెడ్ ఫోన్ జాక్ అని సో పోర్ట్స్ అయితే సపరేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో వచ్చేసరికి మనకి కాన్స్ గురించి మాట్లాడినామంటే దీంట్లో మనకి వైర్లెస్ ట్రాన్స్మిషన్ అయితే ఉండదు, బ్లూటూత్ అయితే ఉండదు, NFC సపోర్ట్ అయితే దీంట్లో లేదని చెప్పొచ్చు. ఇంకా మన వీడియో రికార్డింగ్ గురించి మారితే దీన్ని వచ్చేసరికి మనకి 4K రికార్డింగ్ చేసే సపోర్ట్ అయితే దీంట్లో లేదు. ఫుల్ హెచ్డీలో మనకి అప్ టు ఫుల్ హెచ్డీలో 60 frames per second అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి కొన్ని ఫార్మాట్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఒకవేళ మీరు మ్యాక్సిమం మనం రికార్డ్ చేసేది మాత్రం ఫుల్ హెచ్డీ 60 frames per second వరకు అయితే దీంట్లో రికార్డ్ చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ వచ్చేసరికి మనకి ఒకసారి సింగిల్ టైం ఛార్జ్ చేసామంటే అప్ టు మనకి 670 షూట్స్ వరకు అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడినామంటే ప్రైస్ వచ్చేసరికి
అప్రాక్సిమేట్గా 1,14,995 రూపీస్ అయితే ప్రైస్ అయితే చేశారు. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి వేరే వెబ్సైట్స్ చూసుకుంటే 1 lakh అయితే దాటిపోతుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టే మనకి తక్కువ ప్రైస్ అంటే మనకి దగ్గర 1 lakh అయితే ఈ ప్రైస్ సంబంధించిన ఈ DSLR ప్రైస్ అయితే అక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇది మనకి ఏదైతే కెనాన్ 70 Mark II అనమాట. సో ఫ్రెండ్స్ దీని వచ్చేసరికి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏదైతే 10 ఆటో ఫోకస్ అయితే మనకి 10 frames per second అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో మనకి కాన్స్ ముందు మారితే దీంట్లో మనకి ఆర్టికులేటెడ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది కూడా మనకి టచ్ స్క్రీన్ అయితే కాదు. సో ఒకే స్టాండర్డ్లో అయితే మనకి ఫిక్స్ అయి ఉంటుంది. సో బటన్స్ ద్వారా మనకి మాన్యువల్గా అయితే మనకి స్క్రీన్ అయితే కంట్రోల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఇది వచ్చేసరికి మనకి ఓల్డ్ జనరేషన్. సో ఇప్పుడు మనకి 2014 అయితే లాంచ్ చేశారు. ప్రాసెసర్ కూడా మారితే మనకి ఏదైతే డ్యూయల్ డిజిట్ 6 ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ చేశారు. ఇది మనకి చాలా ఓల్డ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ప్రెజెంట్ మనకి డిజిట్ 8 ప్రాసెసర్తో సో మనకి ఎంట్రీ లెవెల్ కెమెరాస్ మనకి వస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కెనాన్ 200D Mark మనకి డిజిట్ 8 ప్రాసెసర్తో అయితే మనకి అందుబాటులో ఉంది. సో మనకి ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బట్ అయినప్పటికీ ఎవరైతే ఫోటోగ్రాఫర్ కానీ సో వీడియోగ్రాఫర్కి ఇది వచ్చేసరికి ఒక బెస్ట్ కెమెరా అవుతుంది. ఒకవేళ మీరు బ్లాగింగ్ చేసే వాళ్ళంటే మీరు ఫ్రంట్ సైడ్ ఇట్లా కెమెరా అయితే పెట్టుకొని మీరు వీడియోస్ తీసే వాళ్ళైతే మాత్రం ఇదైతే మీకు ఖచ్చితంగా అయితే వర్కౌట్ కాదు. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీకి తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ అవుతుంది. కానీ సో దీనైతే మీరు స్కిప్ అయితే చేయండి. సో 70 Mark II అయితే సో అదే ప్రైస్ రేంజ్లో మీకు ఏదైతే మనకి రీసెంట్గా 90D అయితే లాంచ్ చేశారు. దాంతో పాటు ఇంకా మనకి కొన్ని DSLRs అయితే సేమ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోండి. సో నాది వచ్చేసరికి ఏదైతే రీసెంట్గా మనకి కెనాన్కి సంబంధించిన 850D ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేశారు. సో దాని వచ్చేసరికి నేను పోస్ట్ అయితే చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడండి. సో అది కూడా మనకి బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఈ ఏదైతే 70 Mark II కొనే పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం సో తీసుకోవచ్చు, ఏం పర్లేదు. బట్ ఒకవేళ మీరు వీడియోస్ కానీ లేదంటే సెల్ఫీకి సంబంధించిన అంటే మీరు వ్లాగింగ్ చేస్తుంటే మాత్రం ఇది 100% మీకు అయితే వర్కౌట్ అయితే కాదని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇంతే మనకి ఏదైతే కెనాన్ 70 Mark II గురించి అయితే సో నా వరకు అయితే అంత ప్రైస్ రేంజ్ పెట్టి మనం దాన్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా మనకి మంచి కెమెరాస్ అయితే ఉన్నాయి. అయితే సోనీ కానీ అలాగే మనకి కెనాన్లో కూడా మంచి ఏదైతే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసరికి నాకు బాగా నచ్చింది డ్యూయల్ ఫోకస్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే చేశారు. సో మనకి ప్రెజెంట్ బడ్జెట్లో కూడా డ్యూయల్ ఫోకస్ ఆటో సిస్టమ్ అయితే ఉంటుంది. సో మీరైతే ప్రెజెంట్ దీన్ని స్కిప్ అయితే చేయండి. సో నా వరకు అయితే ఇదంతా ఎక్సలెంట్ కెమెరా అయితే కాదు. దీని ప్రైస్ రేంజ్లో మనకి ఇంకా మంచి బెస్ట్ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియోలో. సో బ్రో మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దీన్ని అయితే మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు, లేదంటే దీని అయితే మీరు తీసుకోవచ్చు. అది టోటల్గా అయితే మీ మీద అయితే బేస్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంతే. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో దీనిపైన ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంతే వీడియోలో మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.